దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము క్రీస్తు ఉపమానముల రీతిగా ఎందుకు చెప్పాను అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. ఈరోజు యేసు ఈ ఉపమానములు చెప్పాను అనే అంశమును గూర్చి తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు ఒక 2 ఉపమానాలను చెప్పాడండి. ఆ ఉపమానాల గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మార్కు సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం పరిశీలన చేసినట్లయితే, మార్కు సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తెకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లు తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా, వారు వానిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు. మరలా అతడు మరియొక దాసుని వారి యొద్దకు పంపగా, వారు వానిని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడి ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకా అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును అని వాళ్ళని ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు, ఒక కథ. ఏమిటి అనేసనంటే, ఒక యజమాని ఒక ద్రాక్ష తోట వేసి దాన్ని శుభ్రంగా దానికి కావాల్సిన చుట్టూ కంచి వేసి కావాల్సినన్ని కూడా సమకూర్చి దానిని కాపుదలగా దాన్ని కాచుకుంటూ దాన్ని అంతా క్షేమాన్ని చూసుకోమని ఒక వ్యక్తిని కాపలాగా ఉంచినప్పుడు ఉంచి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. వేరే దేశం వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తర్వాత పంట వచ్చే సమయానికి ఆ యొక్క దూర ప్రాంతం వెళ్ళిన ఆ యజమాని తన యొక్క దాసుడిని పంపించాడు. పంట వచ్చే సమయం అయింది గనక పంట వచ్చే ఉంటది. ఆ పంటలోంచి ద్రాక్షాలు మనకు రావాల్సిన వాటా, అంటే కౌలుకిచ్చారో మరి ఎలా ఇచ్చారో, కాపలా ఉంచారో ఆ వ్యక్తిని, మనకు రావాల్సిన వాటా అవి తీసుకొని రండి అనేసానని ఆ యజమానుడు తన దాసుని ఆ యొక్క తోట కాపలా కాసే అతని దగ్గరికి పంపించారు. పంపించినప్పుడు అతడు ఏం చేశారంటే వచ్చిన దాసుని కొట్టి పంపించేశాడు. ఆ తర్వాత, ఇదేంటి కొట్టటం ఏంటి, మాకు రావాల్సిన నా పొలంలో నుంచి నా ఆస్తి నాకు రావాల్సిన వాటా ఇయ్యమంటే నా దాసుడిని కొట్టటం ఏంటని ఆ యొక్క యజమాని ఇంకొక దాసుడిని పంపించాడు. అతడు ఇంకో దాసుడిని ఆ యొక్క పొలం చేసే అతను ఏం చేశాడంటే అతని తల పగలగొట్టి బాగా అవమానం పరిచి గోల చేసి అతను కొట్టి పంపించాడు. అలాగే ఆ యొక్క యజమానుడు ఇంత పని చేశారేంటని ఇంకొక వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తిని చంపేసేశారు. అట్లాగా తర్వాత ఆ యొక్క పొలం యజమాని ఏం చేశాడంటే ఇంకా కొంతమందిని పంపించాడు. ఆ ఇద్దరు ముగ్గురే కాదు, ఇంకా కొంతమందిని పంపించాడు. వాళ్ళందరిని వీళ్ళేం చేశారంటే ఆ యొక్క వచ్చిన వారిని కొంతమందిని కొట్టారు, కొంతమందిని చంపారు, కొంతమంది అవమానపరిచారు, రకరకాలుగా చేశారు. కానీ ఆ యొక్క పొలంలో ఉన్న ఆ యొక్క ఆస్తిని, ఆ పొలం పంటను మాత్రం వాళ్ళు ఇవ్వలేదు. ఏంది ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళని ఈ రకంగా జేస్తున్నారేంటని, సరేలే వాళ్ళ సంగతేమోలే, నా కొడుకున్నాడు గదా! నాకొక్కగాను ఒక్క కుమారుడున్నాడు. నా కుమారుడికెళ్తే అది నాది ఆ ఆస్తి గనక, నా పొ నా నా పొలంలో నుంచి పంట గనక, నా కుమారుడికైతే సన్మానించి మంచిగా గౌరవంతో
నాకు రావలసిన ఆ యొక్క పంటను నాకిస్తారనుకోని, ఆ యొక్క యజమానుడు ఏం జేశాడంటే, తనకు ఒక్కగానయున్న ఒక్క కుమారుడిని పంపించాడు. అప్పుడు అక్కడున్న ఆ యొక్క పొలం చేసేవాడు ఏం జేశాడంటే, ఆహా! ఇతను అసలు వారసుడు ఇతనే. ఇతను గనక చంపేసేస్తే ఇక మొత్తం ఈ ఆస్తి మొత్తం మాదే అయిద్ది. కనుక అసలు ముందు అసలు ఈ వారసుడినేసేయాలి అనేసననుకోని, ఆ వచ్చిన కుమారుడిని చంపి, ఆ యొక్క తోట అవతల ఇసిరి పారేశారంట. అంత పారేసి అట్లా జేశారు. అలా చేసినప్పుడు ఆ యజమానికి ఎలా ఉంటది? ఎంత కోపమొచ్చిద్ది? ఎంత బాధ కలిగిద్ది? ఇలా చేశారు. అప్పుడు అట్లా చేసినప్పుడు ఆ తోట కాపలా గాసేవాడిని లేదా తోటను పండించే అతన్ని ఏం చెయ్యాలి? అనేసనని ఆ యొక్క తోట యజమాని వేరే అక్కడున్న వినుచున్న వారిని అడుగుతున్నాడు. అంటే అక్కడ మాట చెప్పేదెవరు అంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి దగ్గరికి అక్కడికి కొంతమందొచ్చారు. శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా యేసుక్రీస్తు వారిని రకరకాల ప్రశ్నలు వేస్తా ఉంటున్నారు. రకరకాల ప్రశ్నలు వేస్తా ఉంటుంటే ఆ శాస్త్రులకి, పరిచయులకి ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఈ కథనం చెప్పి, అప్పుడు అలాంటి వారిని ఏమి చెయ్యాలి అనేసనని ఆ యొక్క ప్రభువారు అక్కడున్న వారితో అడిగినప్పుడు అతడు వచ్చి ఆ కాపులను స అతడు వచ్చి ఆ కాపులను సంహరించి, ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా! అప్పుడు వాళ్ళేమంటున్నారంటే, అప్పుడు ఆ యజమాని వచ్చి ఏం జేస్తాడు, అతను సంహరించి అంటే అతను సంహరించేసి, అతన్ని తీసివేసి, ఆ ద్రాక్ష తోటని ఇంకొక వేరే వ్యక్తికి ఇస్తారు గదా! అనేసనని అంటున్నారు. అన్నప్పుడు ఇక తర్వాత ఆయన అంటున్నారు, "ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము" అను లేఖనము మీరు చదవలేదా? అని అడుగగా అప్పుడు ఈ విధమైన లేఖనాలున్నాయి కదా! ప్రభువారు అంటున్నారు అక్కడున్న పరిసయ్యులు, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అని అయనని లేఖనాల్లో, ప్రవచనాల్లో ఉన్నది. అది మీకు తెలియదా? అనేసనని ప్రభువారు వారిని అడిగినప్పుడు, తమ్మును గూర్చి ఈ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి, ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని, జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరిని గూర్చి ఈ ఉపమానం చెప్పారంటే, ఆ శాస్త్రులు, పరిచయులను గూర్చే ఈ ఉపమానం చెప్పాడని అక్కడున్న వినుచున్న శాస్త్రులు, పరిచయులకి అర్థమయింది. ఎందుకని? వారే ఆ శాస్త్రులు, పరిచయులు వారే ఆ ధర్మశాస్త్రోపదేశకులు, వారే ఇలాంటి పని చేశారు. అందుకనే వాళ్ళను గూర్చే ప్రభువారు ఈ మాట చెప్పారు అనేసని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారంట. మరి ఒక అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 33వ వచనం నుంచి గూడా మనం పరిశీలన చూసినట్టయితే అదే కథ. అదే కథ ఇక్కడ గూడా జరుగుతుంది. మరి యొక్క ఉపమానం వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి, అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తెకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగమును తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా, ఆ కాపులు అంటే ఆ పొలం కాసే కాపులు అతని దాసులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. అంటే ఏం చేశారు? కొట్టారు, చంపారు, రాళ్ళు రువ్వారు. ఈ విధముగా చేసిరి. తుదకు మరలా అదే కథ. మరలా ఏం చేశాడు? వీళ్ళందరిని కొట్టుతున్నారు, చంపుతున్నారు గనుక నా కొడుకుని పంపిస్తాను. వాళ్ళు సన్మానించి మంచిగా చూసుకుంటారని పంపిస్తే, అక్కడ గూడా ఇదే అంటున్నారు. నా కుమారుడిని వారి యొద్దకు పంపెదను. అయినను ఆ కాపులు కుమారుడిని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందుము రండి అని తమలో తాము చెప్పుకొనిరి. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి.
కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును అనెను. ఇదే అక్కడ మత్తయి సువార్తలోను చెప్తున్నారు. అలాగే మార్కు సువార్తలో గూడా చెప్తూ ఉంటున్నారు. మత్తయ్య గారు, మార్కు గారు గూడా ఇదే కథను చెప్పారనమాట. ఈ విధముగా చేసినప్పుడు ఆ యొక్క యజమాని ఏం జేస్తాడు? ఇంతమంది తన దాసులందరిని పంపించినోళ్ళందరిని చంపేశారు, కొట్టారు, రాళ్ళు రువ్వారు. తన సొంత కుమారుడిని కొట్టి తోటవతల పడేశారు. అప్పుడు ఆ యజమానుడొచ్చి ఏం చేస్తారు అని అక్కడున్న అక్కడున్న స్థానికులతో ఆయన ముందున్న వారిని అడిగినప్పుడు, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి అక్కడున్నవారు అంటూ ఉంటున్నారు ప్రభువారితో. ఇట్లా జేశారు వాళ్ళనేం జేయాలి అంటే, అక్కడున్నవారు అంటున్నారు. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరులకు ఆ ద్రాక్ష తోట గుత్తెకు ఇచ్చునని ఆయనతో చెప్పిరి. అవును. వీళ్ళు గూడా సేమ్ అదే కథ. అదే మాట. ఏం జేస్తున్నారు? ఆ యజమానుడొచ్చినప్పుడు వాళ్ళని కఠినముగా సంహరించి, వాళ్ళని తీసివేసి, ఆ ద్రాక్ష తోట సకాలములో పంటని ఆ యొక్క యజమానికిచ్చి చక్కగా చూసుకొని, తోటని మంచిగా కాచుకొని, దానికి తగిన ఫలములు తీసుకొని, యజమానికి ఇయ్యవలసినయన్నీ సకాలంలో ఇచ్చే విధముగా చూసే మంచి కాపలాదారుడికి ఆ తోట ఇస్తారు అనేసని వాళ్ళు చెప్పారు. ఇక్కడ గూడా ఆయన అదే అంటున్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయెను అని ప్రభువు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో చదవలేదా అనేసని చెప్తూ ఉంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ విధముగా అందరిని కొట్టి తన కుమారుడిని గూడా కొట్టేసిందెవరు? ఆ శాస్త్రులు, పరిసయ్యులే. అట్లాగే తన కొడుకుని గూడా కొట్టి తోటవతల పడేశారు కదా! చంపివేసి. అట్లాగే ప్రభువారిని గూడా అలాగే కొట్టి, అలాగే చేస్తారు అనేసనని తన తనను గూర్చే ఈ విషయాలు లేఖనములో రాయబడి ఉన్నాయి. అయితే తనను కూడా అలాగే చంపుతారు. వాళ్ళు అంతకుముందు అనేక మంది ప్రవక్తలను చంపారు. ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది ప్రవక్తలొస్తే వాళ్ళందరిని చంపివేశారు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారొస్తే ఆయనను కూడా చంపివేశారు అనే విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంటే వీళ్ళేమంటున్నారు చూద్దాం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. అందుకని ఏం చేశాడంటే ఆ యొక్క యజమాని అంటే దేవుడు. ఆ దేవుడేం చేశారు కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి ఆ ద్రాక్ష తోట ఏంటంట? దేవుని యొక్క రాజ్యము. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యము? దేవుని యొక్క రాజ్యమునకు సాదృశ్యము. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుంచి అంటే దేవుని రాజ్యం ఇప్పుడు దాకా ఎవరి ఆధీనంలో ఉంది? దేవుడు ధర్మశాస్త్రం అనే చట్టాన్నిచ్చాడు. ఆ చట్టాన్ని ఆచరించి అన్నీ గూడా సరిగ్గా చేయమని దానికి పెద్దలుగా అన్ని నియమాలు నియమించి అన్నీ చూసుకోమని ఎవరున్నారు? చూసుకోటానికి శాస్త్రులు, పరిసయ్యులున్నారు. ఆ శాస్త్రులు, పరిచయలు కనుసంధానంలోనే ఆ యొక్క 10 ఆజ్ఞల యొక్క చట్టము, దేవుడిచ్చిన ఆచారం అంతా గూడా నెరవేరుస్తూ ఉంది. కానీ వాళ్ళు దేవుడు చెప్పిన రీతిగా ఆ చట్టాన్ని వాళ్ళు ఆచరించకుండగా, వీళ్ళ యొక్క సొంత ఆలోచనలతో దేవుని యొక్క చట్టానికి వీళ్ళ సొంత ఆలోచనలు కల్పించి, ఇష్టానురాజ్యముగా ఆ యొక్క ధర్మశాస్త్ర చట్టాన్ని ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రం అనే చట్టాన్ని దేవుడు ఇచ్చిన క్రమాన్నంతటిని కూడా మార్చివేసి, వీళ్ళ ఇష్టానుసారముగా దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలీయులు, దేవుని యొక్క సైన్యము వారు, వారికిచ్చిన యొక్క ఒక క్రమమైన చట్టము దీన్నంతటిని గూడా గందరగోళం జేసి, వాళ్ళు దేవుడు పంపించిన దేవుని యొక్క జనులు అంటే ఆహ్, క దేవుని యొక్క యాజకులను కానీ, దేవుని యొక్క ప్రవక్తలను గాని, వాళ్ళు చెప్పిన మాట కూడా వినకుండగా, దే దేవుని యొక్క ప్రవక్తల యొక్క మాటలు గూడా వారు లెక్క చేయకుండగా, వాళ్ళని హింసించి, వీళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఆ యొక్క ధర్మశాస్త్ర చట్టాన్ని వీళ్ళ యొక్క ఆధీనములో ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటున్నారు. దేవుని యొక్క ప్రవక్తలనేమో చంపుతూ ఉంటున్నారు. ఈ విధముగా ఆ యొక్క ధర్మశాస్త్రం అనే యొక్క క్రమాన్ని ఇశ్రాయేలీయులైన తన దేవుని యొక్క ప్రజలని గందరగోళం చేస్తా ఉంటున్నారు.
అందుకనే దేవుడేం జేస్తున్నాడు, దేవుడేమంటున్నారు, కాబట్టి దేవుని యొక్క రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి, దానిని ఫలములిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఈ యొక్క దేవుని యొక్క జనులు, ఈ యొక్క ధర్మశాస్త్ర చట్టము ప్రకారం మీరు గందరగోళం జేస్తున్నారు గనక, ఈ యొక్క దే దే దేవుని యొక్క జనులైన అంటే ద్రాక్ష తోట అనబడిన దేవుని యొక్క జనులు, ద్రాక్ష తోటకు సాదృశ్యముగా ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల మీద మీ యొక్క అధికారము ఉండనీయను. ఈ యొక్క ఇశ్రాయేలీయులైన తన ప్రజల మీద ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళ యొక్క యొక్క అధికారము లేకుండగా వాళ్ళ ఆధీనములో నుంచి తీసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. జనులకు ఇచ్చేస్తాను. వేరే జనులకు ఇచ్చేస్తాను అనేసనని ప్రభువారు, దేవుడు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ద్రాక్ష తోట దేవుని యొక్క ప్రజలు. దేవుని యొక్క ప్రజల్ని శాస్త్రులు, పరిసయ్యులు అక్రమముగా, ఇష్టానుసారంగా వారి యొక్క ఆధీనములో వాళ్ళని ఆ విధముగా ఉంచుకున్నారు గనక, దేవుడు వారి నుంచి ఇశ్రాయేలీయులను తప్పించి వేరే వారి యొక్క ఆధీనములోనికి, వేరే వారి యొక్క రాజ్యములోనికి వాళ్ళని పంపిస్తా ఉంటున్నారు. ఆ యొక్క రాజ్యమును, దేవుని యొక్క రాజ్యాన్ని అంటే దేవుని యొక్క ప్రజలను వేరే వాళ్ళకి వేరే వాళ్ళ కింద ఉంచుతూ ఉంటున్నారు. ఇది న్యాయం కదా! ఇలా చేస్తారు. ఇలా చేస్తాను అంటున్నాడు. అందుకని వారేమంటున్నారు, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని, అది మరి ఎవని మీద పడునో వానిని నలిపివేయుననెనును. ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి. అంటే ఈ యొక్క విషయాలన్నీ ఎవరిని గూర్చి చెప్తున్నాడు ప్రభువారు? వారిని గూర్చే చెప్తున్నారు. వారే దేవుని యొక్క ప్రజలైన ద్రాక్ష తోట అనబడిన దేవుని ప్రజలను ఇష్టానుసారంగా వారి యొక్క ఆధీనంలో ఉంచుకుంటున్నారు గనుక, దేవుడు పంపించిన తన యొక్క సేవకులందరినీ హింసిస్తున్నారు గనుక, వీళ్ళందరూ చేసే పని అదే గనుక, ఆ శాస్త్రులు, పరిసయ్యుల గురించే ప్రభువారు చెప్పుచున్నారని వారు గ్రహించి, వారు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూచినట్లయితే నిజముగానే ఈ ఒట్టి మాటల, నిజముగానే వాళ్ళని హింసించారా? ఎవరెవరిని హింసించారు? ఎవరిని హింసించారు ఏంటా మనం చూచినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 29వ వచనం నుంచి గనక మనం పరిశీలన చేసినట్లయితే, అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఎవరినంటున్నారు ప్రభువారు? అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గొరియలను శృంగారించుచు, మనము మన పితరుల దినంలో ఉండిన ఎడల ప్రవక్తల మరణమును విషయములోను వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరులను పరిమాణము పూర్తి చేయుడి పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరెలాగు తప్పించుకొందురు? నరక శిక్షను మీరెలా తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జనులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణములో నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జకరియ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీయు ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లల
కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని నీ ఇంటిని ఆహ్, ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువారు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రవక్తలను అనేక మంది ప్రవక్తలను చంపినట్లుగా మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం 29వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చూడగలిగి ఉన్నాము. అనేక మంది ప్రవక్తలను చంపారు వారు. వారి యొక్క హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తము వరకు ఎంతో మందిని కొట్టి, చంపి వారిని చిత్రహింసలు పెట్టి చేశారు. అందుకనే మీరు ఇలాంటి పనులు చేసి ఉన్నారు గనుకనే మీ యొద్ద నుంచి ఈ రాజ్యమును తీసివేసి వేరొకనికి ఆ రాజ్యమును అప్పగింతును అనేసని దేవుడు చెప్పినట్లుగా మనం ఈ లేఖనములను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైన ద్రాక్ష తోట అనబడిన దేవుని యొక్క ప్రజలను ఆ శాస్త్రులు పరిసయ్యుల యొక్క అధికారం నుంచి తీసి వేరొకని చేతికి వారిని అప్పగించుచున్నాడు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అదే విధంగా మరి ఒక ఉపమానం గనక మనం చూసినట్లయితే లోకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు మనం చూడగలుగుతాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా పోవునని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని యెడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. ఆ అంజూరపు చెట్టుని ప్రభువారు చెప్తూ ఉంటున్నారు. ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టుని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంట ప్రభువారు. 3 సంవత్సరాల నుంచి చూచిన ఒక్క పండు గూడా దొరకట్ల. చెట్లే గాని ఒక్క పండు గూడా రాట్ల. అందుకని తోట యజమాని దగ్గరికెళ్ళి, "ఈ నేల ఎందుకు వ్యర్థము? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఒక్క పండు కూడా రాట్లేదు గనక ఈ యొక్క అంజూరపు చెట్టుని నరికి తీసి పడేసేయి" అన్నాడు. అంటే తోట మాలి ఏం చేశాడంటే, "అయ్యా, ఇప్పుడు వరకు ఉన్నది కదా! ఈ ఒక్క సంవత్సరం చూద్దాం. దానిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా దాని యొక్క పాదు చుట్టూ తవ్వి, ఎరువేసి, నీళ్లు పెట్టి అంతా చక్కగా చేస్తా. పండిందా పండిద్ది. లేదంటే తీసేద్దురుగాని" అనేసని ప్రభువ అక్కడ ఆ యొక్క తోట మాలి ప్రభువారితో చెప్పినట్టుగా, అంటే ఆ యొక్క యజమానితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యజమాని ఎవరు అంటే దేవుడు అని మనం ఆలోచించాలి. అదే విధముగా మార్కు సువార్తలో గూడా మనం చూసినట్లయితే, మార్కు సువార్తలో గూడా అదే పాఠము. 11వ అధ్యాయము ప 12-14 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అదే అంజూరపు చెట్టు. అక్కడ 3 ఏండ్ల వరకు చూద్దామని 3 ఏండ్ల నుంచి చూసాడు కదా! ఒక్క పండు గూడా లేదు. సర్లే అని చెప్పేసని ఒకసారి చూద్దాము అనేసని ఆయన ఆకలేసి మరొకసారి చూద్దామని వచ్చి చూసేసరికి ఆ యొక్క ఆకులు తప్ప అక్కడ ఏ ఒక్క పండు గూడా లేదు. అందుకనే ఇక్కడ గూడా అంటూ ఉంటున్నారు. ఈ యొక్క అంజూరపు ఈ యొక్క ఒక్కటి గూడా కాయలేదు గనుక, ఇక్కడ ఏమాత్రం పండ్లు దొరకట్లేదు గనుక, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఒక పండు రాలా. ఇదిగో ఇప్పుడు గూడా ఒక సంవత్సరం ఆగిన తర్వాత చూడమన్నాడు గదా యజమాని. తో తోటమాలి.
"ఒక సంవత్సరం చూడయ్యా" అనేసనన్నాడు గదా! ఆ సంవత్సరం అయిన తర్వాత వచ్చి చూసాడు. అయినా ఏమాత్రము ఒక్క పండు గూడా లేదు. 3 సంవత్సరాలు జూసాడు, పండు లేదు. మరి ఒక సంవత్సరం ఆగుదాం గదా అనుకున్నారు గదా! ఆగిన తర్వాత కూడా ఒక్క పండు గూడా లేదు. అప్పుడేం చేశాడు? అంజూరపు కనపడలేదు. ఒక్క పండు గూడా కనపడలేదు. ఎందుకంటే అది అంజూరపు పండ్లు కాలము కాదు. అంటే ఉదాహరణకి మనకు మామిడి పండ్లు ఎప్పుడొస్తాయి? ఎండాకాలంలో మామిడి పళ్ళొస్తాయి. తర్వాత చలికాలంలో, వర్షాకాలం మామిడి పళ్ళు కావాలంటే దొరకవు గదా! అలాగే అంజూరపు పండ్లు 3 సంవత్సరాల నుంచి ఎతికాడు. దొరకలేదు. మరలా వచ్చి ఆ సంవత్సరం గూడా అయిపోయిన తర్వాత చూసాడు. దొరకలేదు. ఎంత జూసినా దొరకట్లేదు. ఎందుకని? ఎందుకనంటే అది దానికి పండ్ల కాలం కాదు. అంటే 3 సంవత్సరాల నుంచి గూడా దాని పండ్ల కాలం కాదనా? 3 సంవత్సరాల నుంచి పండ్ల కాలం కాదు. అది దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, ఆ యొక్క ఇశ్రాయేలీలు వారు ఆచరించుతున్న ఆ యొక్క ధర్మశాస్త్ర చట్టము, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు దానికి సంబంధించిన ఆ యొక్క చట్టాన్ని గురించి ఇక్కడ సూచిస్తా ఉన్నది. అందుకనే ఇప్పుడు ఎన్నాళ్ళెతికిన ప్రభువారు వచ్చేసారు. ఆయనక ధర్మశాస్త్ర చట్టము ఆ కాలము అయిపోయింది. ధర్మశాస్త్ర చట్టమంతా అయిపోయింది. ప్రభువారు వచ్చేసారు. సరే ఏమైనా నీతి ఉన్నదా ధర్మశాస్త్రంలోనని ఆయన పరిచర్య చేస్తున్న 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పరిశీలన చేశాడు. ఆ ధర్మశాస్త్రం వల్ల శాస్త్రులు, పరిసయ్యులు ఈ 3 సంవత్సరాలు వాళ్ళొచ్చి ఆయన్ని ఆ ప్రశ్నలు, ఈ ప్రశ్నలు చేసి ఆయన్ని విసిగించారే తప్ప వారిలో ఏ ఒక్కరిలో కూడా ఒక్క నీతి గూడా దొరకలేదు. అంటే ఒక్క పండు గూడా దొరకలేదు ఆ చట్టములో. ఒక్క న్యాయమైన మార్గం గూడా లేదు. ఆ ద్రాక్ష తోట అనబడిన ఇశ్రాయేలీలో గాని, వాళ్ళు నడుచుకొనుచున్న ధర్మశాస్త్ర చట్టంలో గాని, ఒక్క నీతి కూడా లేదు. కనుక ఎందుకని ఇక దాని కాలం అయిపోయింది. ఏ కాలం అయిపోయింది? ఆ యొక్క ధర్మశాస్త్రం అనబడిన చట్టము, ఆ కాలం ఇక అయిపోయింది. కనుక ఇక దాని పంటలు రావు. ధర్మశాస్త్రం అనే చట్టము అయిపోయింది. ఇక దానికి ఫలాలు రావు. ఎంత ఎదురు చూసినా దాని యందు ఆకులు తప్ప కాయలు రావు. ధర్మశాస్త్రం ఆది నుంచి ఇచ్చినప్పుడు ఎలాగ పవిత్రమైనదో, తర్వాత వాళ్ళు ఎంత చక్కగా ఆచరించారో, తర్వాత ఎట్లాగ మీరిపోయారో, తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఎలాగ వదిలిపెట్టేశారో, ఆ విధంగా పూర్తిగా అయిపోయింది. చివరాఖరికి ధర్మశాస్త్రము దాని యొక్క ఫలాలే లేకుండా పోయింది. అది ఎందుకు పనికి రాకుండా పోయినట్లుగా అయిపోయింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18దో వచనం చూసినట్లయితే 21వ అధ్యాయము 18దో వచనం. మరలా సేమ్ అదే. అదే అంజూరపు చెట్టు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అంటే ఏం ఆకలిగొన్నాడు? ఆ పండు తినాలని ఆకలి గాదు. ఆ ధర్మశాస్త్రము, ఆ ఇశ్రాయేలీల్లో, ఆ దేవుని చట్టములో ఎక్కడైనా నీతి దొరికిద్దా అని ఎతుకుతూ ఉన్నాడు. ఏ ఒక్క నీతి లేదు. ఉదయమైనప్పుడు మరలా వెళ్ళుచుండగా ఆయనకు ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మరలా చూశాడు. ముందు చూశాడు 3 సంవత్సరాలు. తర్వాత చూశాడు. లేదు. ఇకిప్పుడు మూడోసారి చూశాడు. ఏం ఆకులు తప్ప మరి ఏమీ లేదు. ఎందుకంటే రెండోసారి చూసినప్పటికి గూడా అంటున్నాడు, ఇది పండ్ల కాలము కాదు. ఏ పండ్ల కాలము కాదు అంటే ధర్మశాస్త్ర కాలము కాదు. ధర్మశాస్త్రము అయిపోయింది. దాని కాలము కాదు గనక ఇక దానిని తీసివేద్దాం అనుకున్నాడు. ఇక్కడ గూడా అదే అంటున్నాడు. దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. ఇకేం చేశాడు మూడోసారి కూడా చూసి ప్రభువారు చూసాడు. ఆ చెట్లో ఏమాత్రం నీతి లేదు. ఆ ధర్మశాస్త్రం, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ చట్టము, అది ఇశ్రాయేలీలు ఆయనేమంటున్నారు, రోగాలొస్తే తగ్గించుకోవటానికి వస్తున్నారు ఇశ్రాయేలీలు. తర్వాత ఆయన సిలువకు అప్పగిచ్చి సిలువేయండని కేకలేసే స్థితిలో ఉన్నారు. అంటే పూర్తిగా ధర్మశాస్త్రము ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. కనుక దాని కాలం ఎలాగ అయిపోయింది గనుక
ఇక నీవు ఎన్నటికిని నీవు ఫలింపకుందువు. ఇంకెన్నడూ కూడా ఆ యొక్క ధర్మశాస్త్రపు చట్టమనేది ఇక రాదు. ఎన్నటికిని నీవు ఫలింపక ఉందువు. ఉందువుగాక అని ప్రభువారు దానిని చూసి ఆ విధమైన మాట పలకగానే తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయిందంట. వెంటనే ఎండిపోయింది. ఆయన ఆ మాట అనగానే తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. అంటే ఆ ధర్మశాస్త్ర కాలము, ఆ ఇశ్రాయేలీయులు, ఆ క్రమం, ఆ శాస్త్రులు, పరిచయులు వాళ్ళకున్న అధికారము, ఆ ధర్మశాస్త్రం కింద ఆ ధర్మశాస్త్రం దగ్గర ఆ శాస్త్రులు, పరిచయులు చేయుచున్న ఆ అధికారము, ఆ క్రమం, పద్ధతి మొత్తం కూడా తక్షణమే ఎండిపోయినది. తక్షణమే దానిని తీసివేసేశాడు. ఆ ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు కనుక, ఆ యొక్క ధర్మశాస్త్రం అనబడిన ఆ అంజూరపు చెట్టును, ధర్మశాస్త్రము అనబడిన అంటే ఇశ్రాయేలీయులు అనబడిన ఆ యొక్క ద్రాక్ష తోట గాని, తోట కాపలా కాసేవాడు గాని, ఆ తోటను కాపలా కాసేవాడిని ఇశ్రాయేలీయుల నుంచి కాపుదలగా ఉన్నవాడిని తీసేశాడు. ఈ యొక్క ధర్మశాస్త్రము అనబడిన చట్టముగా ఉన్న ఈ యొక్క అంజూరపు చెట్టును పూర్తిగా ఎండిపోయింది. క్రమం అనేది లేదు ఇక అక్కడ. ఆ చట్టం అనేది లేదు. పూర్తిగా తక్షణమే అది ఎండిపోయెను. అంటే ఇవి దేనికి సాదృశ్యాన్ని చూపిస్తున్నాయంటే, ఆ ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్ర చట్టానికి సాదృశ్యంగా దేవుడు ఈ ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రతీది గూడా ఉపమానముల రీతిగా చెప్పారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఇది ధర్మశాస్త్రము, ఈ చట్టమంతా మీరు ఆచరించట్లేదు. కనుక దీనివల్ల మీకు ఉపయోగం లేదు. దేవుడు మరి యొక్క క్రొత్త చట్టాన్ని ఇయ్యబోతున్నాడు. కనుక ఈ పాత చట్టాన్ని తీసివేయబోతున్నాడు. దీనివల్ల ఉపయోగం లేదని చెప్తే వాళ్ళకి ఉన్నదున్నట్టుగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకనే ఒక ద్రాక్ష తోటగాను, అలాగే ఒక అంజూరపు చెట్టుగాను ప్రభువారు దాని యొక్క ఉపమాన రీతిగా ఈ విధముగా కథలుగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అక్కడున్న వినుచున్న శాస్త్రులు, పరిచయులకు అర్థమైపోయి, అవును మేమే మేమిట్లా చేస్తున్నామని వాళ్ళకి అర్థమైపోయి, వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ప్రభువారు ఈ లోకములో ఉండి, ఆ యొక్క దేవుని యొక్క క్రమాన్ని గురించి, ప్రభువు రాబోయే ఆయన యొక్క చట్టాన్ని గురించి వివరించటం కోసమై, పాత చట్టములో ఉపయోగం లేని విషయాలను ప్రభువారు ఈ విధముగా ఉపమానాల రీతిగా చెప్పారు. ఈ ఒక్క ఉపమానాలను అర్థం చేసుకొని, పాత చట్టము అంటే పాత నిబంధన అనబడిన ఆ చట్టం వల్ల ఏమాత్రం ఎవరికీ ఉపయోగము లేదు. అందుకనే ఆ చట్టము కింద ఉన్న వారిని, ఆ చట్టాన్ని, ఆ చట్టకాన్ని ఆ అధికారంగా చెలాయించే వాళ్ళని, వాళ్ళందరిని గూడా తీసివేసి, దాని మీద అందరి మీద ఒక క్రొత్త చట్టాన్ని, ఒక క్రొత్త కాపరిని దేవుడు ఏర్పాటు చేయబోచున్నాడు అనే విషయాలను అక్కడున్న వారికి అర్థమయ్యేలాగా ఈ విధంగా ఉపమాన రీతిగా ప్రభువారు వివరించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. లేఖనాలను చక్కగా అర్థం చేసుకోండి. వాక్యాలను చక్కగా అర్థం చేసుకొని, వాక్యానుసారముగా ఈ లోకములో మనం జీవించితేనే ప్రతి దానికి ఒక క్రమము, ఒక చట్టము, ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారమే మనం దేవుని యొక్క మార్గంలో మనం నడిచి, దేవుడిని ఆరాధించినట్లయితే, మనం దేవుని బిడ్డలముగా మనము ఉండగలుగుతాం. క్రమం లేకుండా ఏది చేసినా, దేవుని యొక్క మార్గంలో మనం నడవలేని స్థితిలో ఉంటాం. అందుకనే దేవుడిచ్చిన క్రమం ప్రకారంగా, దేవుని యొక్క వాక్యాలను చక్కగా అందరూ అర్థం చేసుకోవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తూ, ఈ నా మాటలు ముగిస్తా ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.